సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి దేవునికి శుభం. ఈ దేవునికి ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు. ఆయన ప్రేమించే బిడ్డలందరికీ ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదములు, ఆయన కృప ఈ గాలిలో వినపడుతున్న ఆ మాటలకు దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీకు ఆయాసమైన మార్గం అందులో చూడండి, నిత్య మార్గం మనం నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభా తండ్రి, మరి కొన్ని ప్రాంతాల్లో తండ్రి నైనా దేశాల్లో ప్రభా నైనా మరి తండ్రి ఉగ్రవాదం, డ్రగ్స్ పెరిగిపోతుంది. వాటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానాలు నెలకొల్పాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. తాగుబోతులు, దుర్వ్యసనాలకు విడుదల కలిగించండి, రక్షణ దయచేయండి. చెరసాలను నేరస్తులకు దైవభయము, పాపభీతిని పుట్టించండి. ఆయన టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెళ్ళకుంటే శక్తి నిబిడలకు దయచేయండి. నేటి సంఘాలను అప్డేట్ చేయండి, ఉజ్జీవపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా తండ్రి, వేసిన విధంగా నైనా మరి మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని, ఇరాన్ మరి నైనా విధంగా ప్రభా ఇజ్రాయెల్, అలాగే ఉక్రెయిన్, రష్యా, అమెరికా శాంతి నెలకొల్పాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యుద్ధమును మరి నైనా జరిగించే దేవుడు నువ్వే, ఆపే దేవుడు నువ్వే. యూ कैन डू इट प्रभु, तब నువ్వు कर सकते हैं प्रभु. हम जन्नत के वारिस, इस देश पूरा भारत तेरे दरबार होना खुदावन यीशु मसीह. खुदावन यीशु मसीह అనేకులు తండ్రి రోగగ్రస్తులు ఉన్నారు, మీరు వెచ్చంగా కర खुदावन यीशु मसीह సహాయం చేయమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, ఈ పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానించుకోబోతుంటున్నాం. మరి ఆది కాండంలో నుంచి మరి దేవుని యొక్క మాటలు వినడానికి మనము ఈ రోజున చూద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వాటిని గ్రహించడానికి దేవుడు మన మనసు ఎల్లప్పుడూ సిద్ధపరిచి మనము ఉంచుకున్నట్టు దేవుడు సహాయం చేయను గాక. మరి 8వ అధ్యాయం ఆది కాండము మరి 1వ వచనం నుంచి ఇక్కడ చూసినట్లయితే, దేవుడు నోహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనేను. దేవుడు భూమి మీద వాయువును విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలములు, ఊటలు, ఆకాశపు తూములను భూమి మూయబడెను. ఆకాశపు నుండి కురుస్తున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచుండెను. 150 సంవత్సరముల తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 18వ దినమున ఓడ అరరాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెలలో మొదటి దినమున కొండ శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడకి కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోనిచ్చాను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం గుడక ఒకటి వెలుపలికి పోనిచ్చాను. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో దేవుడు నోహును అతనితో కూడిన ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనేను. కాబట్టి దేవుడు మరి మనం అనుకుంటాం ఇంకా దేవుడు పెట్టినాడు అక్కడ మర్చిపోయినాడు అని అనుకుంటాం. కానీ మనం దేవుడు మర్చిపోయేవాడు కాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మనల్ని కాబట్టి దేవుడు మర్చిపోవడాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఆయన కృప, ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మనతో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఒక సముద్రంలో మరి ఒక షిప్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ దానికి తుఫాను ఎదురొస్తుందనుకో, ఒకవేళ దానికి అలలు ఎదురొచ్చినామనుకో, అది అలాగనే చించుకుంటూ ముందరికి పోతుంది, కానీ వెనక్కు తగ్గదు. అంటే దేవుని ప్రేమ కూడా అటువంటిది అన్నమాట. మనము ఎన్నిసార్లు
ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ దేవుడు మా కృప గలవాడు కనుక, ప్రేమ గలవాడు కనుక ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. దానికి మనం ఎలాంటి జవాబు ఇవ్వాలా, ఎలాగ మనం స్పందించాలా, ఎలా ఆయనకు లోబడి ఉండాలనేది మనం ఆలోచించుకోవాలా. కాబట్టి ఆ ఓడలో ఉన్న జంతువులు మరి సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరి ఏంటంటే మరి చేసినాడు. కాబట్టి నీళ్ళు తగ్గిపోయేంత వరకు మరి ఓడలో మరి ఆకాశం తూములు మూయబడి ఉండెను. ఆకాశం నుండి కురుస్తున్న ప్రచండ వర్షాన్ని నిలిచిపోయినది. అప్పుడు మీరు భూమి మీద నుండి క్రమంగా తీసివేయబడెను. కాబట్టి నీళ్లు తగ్గిపోయేంత వరకు ఓడల్లోనే ఉంచాడు దేవుడు. ఓడలోనే వారిని అంతకుముందు మనం చూసినట్టు మరి ఆ ప్రళయం తీవ్రత తగ్గిపోయే వరకు దేవుడు మరి నోవను మర్చిపోలేదు. కానీ ఏ విధంగా తనను అక్కడ ఓడలో కాపాడుతూ వచ్చాడో మనం చూస్తుంటున్నాం. దేవుడు తనను మరి ఏ విధంగా బలపరుస్తూ వచ్చాడో చూస్తుంటున్నాం. దేవుని ఆజ్ఞ చొప్పున బలమైన గాలి మరి వేసింది. నీటి మట్టము తగ్గేంత వరకు ఒక రోజు కాదు, మరి తగ్గేంత వరకు 150 రోజులుగా సంతతి ధారగా మరి కురిసినట్టు మనం చూస్తుంటున్నాం. 250 రోజులు పట్టింది. కాబట్టి మహాజల ప్రళయం మరి ఆ రోజుల్లో మరి దేవుడు మహాజల ప్రళయము నేల మరి తగ్గేంత వరకు మరి నేల మీద మరి శిఖరాలు కనబడేంత వరకు చూస్తూనే ఉన్నాడు ఓడలో నుంచి. కాబట్టి నోహు 1 సంవత్సరం పాటు ఓడలో ఉంచబడుతూ వచ్చాడు. కానీ దేవుడు మరి తనను ఏ విధంగా అయితే అక్కడ ఉంచాడో మరి ఉంచినప్పుడు తాను అక్కడ ఉంటూ దేవునికి లోబడుతూ వచ్చాడు. అప్పుడు ఒక కాకిని పావురాన్ని తిరిగి రావడానికి మరి పావురము మరి ఆకురెమ్మ అంటే ఒలీవ ఆకురెమ్మ మరి నోటికి కలుచుకొని వచ్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మనిషి అంటే కాకిని పంపిస్తుంది, కాకి తాను వెళ్ళిపోయింది. అయితే పావురము ఒక ఆలివ్ రెమ్మ ఆకు మాత్రమే పట్టుకొని వచ్చినట్టు చూస్తుంటాం. కాబట్టి మనిషి అంటే మార్పు అట్టే వచ్చినట్టు మనం చూడం. మనిషి మరి మనం చూసినట్టయితే మనిషి మరి ఘోర పాపిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇంత జలప్రలయం వచ్చిన మనిషి మారలేదు. తన జీవితం ఏదో తను జీవిస్తూనే ఉన్నాడు. దేవుడు చేస్తుంటారులే, దేవుడు శాపాన్ని చేస్తుంటాడు, దేవుడు నష్టపోతుంటాం అని మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ దేవునికి మనం తిరుగుబాటు చేస్తున్నాం కదా, దేవునికి తిరగబడి మనం ఏం సాధిస్తామనేది మనిషిలో లేదన్నమాట. కాబట్టి పవిత్ర జంతువులు మరి పవిత్రమైన వాటిని పక్షులను లేఖనాల్లో చెప్పినట్టు మరి ఆయా జాతులను మరి దేవుడు ఉంచుతూ వచ్చాడు. కాబట్టి మరి జ్ఞాపకం చేసుకున్నట్టయితే పవిత్రమైనవి కాక అపవిత్రమైనవి కూడా మరి దాంట్లో ఉంచుతూ వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి పక్షి రెండవసారి మరి పావురాన్ని దేవుడు నోవాకు మంచి మరి పావురాన్ని వదిలినాడు, తర్వాత కాకిని వదిలినాడు. అయితే కాకి తిరిగి రాలేదు, కానీ పావురం మాత్రమే తిరిగి వచ్చింది. కాబట్టి మన పావురం వచ్చినప్పుడు మరి ఒక పిట్టల రాయర్లాగా మరి ఎట్లా నువ్వు తనను ఇంతగా పావురాలు ఎట్లా ప్రేమించినాయి, పక్షులు ఎట్లా ప్రేమించినవి అనిపిస్తుంది కదా. కాబట్టి మనం స్నేహం చేస్తే మరి పక్షులు కూడా కొంతమంది చూస్తుంటాం, పక్షుల స్నేహితులు ప్రేమికులుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు అటువంటి మంచి ప్రేమను మంచి పక్షుల్లో జంతువుల్లో అక్కడ అన్నీ ఉన్నప్పటికీ తాను దాంతో స్నేహం చేస్తూ మంచిగా గడిపినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి పాత స్వభావం మాది మనిషిలోనిది ఒక పాత స్వభావం మనిషిని ఏం చేస్తుందంటే మనిషిని ఒక తీర్పులోనికి ఒక నరకంలోకి నడిపిస్తుంది. అయితే కొత్త స్వభావం మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. అనగా కాకి పాత స్వభావానికి, పావురం కొత్త స్వభావానికి నడిపిస్తుంది. అనగా వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చేరలేడు. కాబట్టి
ఈ రోజుల్లో కూడా విశ్వాస పాత కొత్త స్వభావాలు వారి మధ్య ఉన్నట్టు మనం చూస్తున్నాం. యుద్ధం జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. తీర్పును గురించి మరి ఆయన ఈ లోకంలో వెళ్ళిన మరి పాత స్వభావము కాకి లాంటిదిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా దేవుని మాటలు మరి మనకు ఎంతో మరి పాత స్వభావాన్ని మనకు సాక్షులు ఎలాగా మనం ఉండాలో, మరి కొత్త స్వభావం అంటే ఏమనేది, మనకి ఏ కీడు మరి చేయకుండా మరి సత్యమును మరి అసత్యమును ఏమిటో మనము తెలుసుకోవాలా. మరి సత్యమందు మనం నిలవాలి, కానీ అసత్యాన్ని మనము నిలవకూడదు. అంటే దేవుని నమ్మిన బిడ్డలు సత్యం కొరకే జీవించాల. పరిస్థితులు ఎన్ని మనకు ఎదురైనా దేవుని కొరకు మన జీవితాలు ఉండాలి. మన జీవితం అంతా ఆయన యందు విశ్వాసంతో ఈ లోకంలో ఉన్న మరి సంబంధించిన వాటిని కానీ, లోకంలో ఉన్న అనగా మరి పదార్థాన్ని కానీ వాటిని మరి వాటి కొరకై మనం ప్రయాసపడవద్దు. వాటి కొరకు మనము మరి ఈ లోక పదార్థాలను వినియోగించి వాటి కొరకు మనము మరి వాటి కొరకు మనము లౌకిక సంబంధమైన వాటి కొరకు మనము జీవించకూడదు. అనగా ఒక పదార్థము దేవుడు కాదు, పదార్థం కొరకు మనం జీవించకూడదు. యేసుక్రీస్తే మనకు అద్వితీయ దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనము ఈ నీలో రెండు స్వభావం ఉంటాయి కనుక ఏ స్వభావం నీలో ఉందో పని చేస్తుందో దేవుడు ఈ సంగతులను నీకు శ్రద్ధగా చెప్తున్నాడు. కాబట్టి నీది పాత స్వభావమా కొత్త స్వభావమా అనేది నువ్వు ఆలోచించుకోవాలా. కాబట్టి మనం కొత్త స్వభావం కలిగి ఉండాలని, కొత్త స్వభావంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సత్యమందు మనం నిలవాలి. సోదరులారా, మరి దేవుని మాటల్లో మనం చూసినట్లయితే ఇక్కడ నీళ్ళు 10వ వచనంలో అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురమును అతడు మరి 7 దినములాగి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలం అయినప్పుడు అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ ఆకు తన నోట ఉంచెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహు తెలుసుకున్నాను. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురం వెలుపలికి మరి విడిచినాడు. ఆ తర్వాత అది అతని యొద్దకు రాలేదు. కాబట్టి దేవుడు ఏదైతే మరి చేస్తూ వచ్చాడో దేవుని కృపను, దేవుని ప్రేమను మనము గ్రహించుకోవాలి, దాని ప్రకారం చేయాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సోదరులారా, మరి 13వ వచనంలో 601వ సంవత్సరంలో మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 22వ దినమున భూమి కనపడెను. కాబట్టి మరి దేవుడు చెప్పిన వరకు మరి 1 సంవత్సరం పాటు మరి ఓడలో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి 600 సంవత్సరం మొదటి నెల మరి రోజున భూమిది నీళ్లు ఇంకిపోయినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి నోవహు కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. జలప్రళయము మొత్తము మరి 371 రోజులుగా చూస్తుంటున్నాం. రోజులు అంటే 1 సంవత్సరం పాటు పైగా జరిగినట్టు ఇది. కాబట్టి జలప్రళయము మరి సార్వత్రికమైనదిగా ఎక్కడో మారుమూలంగా జరిగినది కాదు. కానీ ఈ వార్త మరి స్థానిక సమాచారం కాదు. కానీ మరి జలప్రళయము, మహాజలప్రళయం, దేవుని తీర్పు, ఉగ్రత, భయంకరమైన రోజు. మరి ఈ మధ్య తవ్వకాలలో కూడా భూగర్భ పరిశోధకులు మరి ఒకప్పుడు శాస్త్రవేత్తలు అన్నారు, మరి విశ్లేషించారు, జలప్రళయం ఒకప్పుడు వచ్చింది అని వాళ్ళు కనుక్కున్నారు. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు నోవహును ఇదిగో నీవు నీతో కూడా ఉన్నా మరి వారందరూ బయటికి తీసుకొని రావడం జరిగింది దేవుడు. మరి ఆ విధంగా వారి సంతానమే మరి ఈ రోజున మరి నోవహు సంతానం అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి తనను ఓడలో మరి పవిత్ర జంతువులను 7 జంతువులను, అపవిత్ర జంతువులు వాటి 2 జతలుగా
ఎందుకు తీసుకొని వచ్చాడంటే, బోధించబడిందంటే దహన బలులు పవిత్రమైన వాటి కొరకై వాటిని అర్పించడానికే, మరి ఈ దహన బలులను వ్యక్తిగత చేయడానికే, అదే వాటి ప్రయోజనము చేయడానికి దేవుడు ఈ పద్ధతిని, బలిని, సమర్పణ దేవుడు ఎంతో సంతోషించాడు. కాబట్టి దేవుడు తన హృదయములో అనుకున్నాడు, ఇక మీదట నరులను బట్టి ఇక నేను దీన్ని నాశనం చేయను. కాబట్టి మనం 18వ వచనంలో చూసినట్టు, కాబట్టి నోవహును అతనితో కూడా ఉన్న కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రతి పురుగును, పిట్ట భూమి మీద సంచరించి వాటి జాతుల చొప్పున ఓడలో బయటికి వచ్చాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర జంతువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలిగా అర్పించాను. కాబట్టి దేవునికి అర్పణముగా మరి పవిత్రమైన, మీరు అనుకున్నచ్చు ఎందుకు ఎక్కువ పెట్టుకున్నాడు పవిత్రమైన అంటే దేవునికి బలి ఇవ్వడానికి పెట్టుకున్నాడు. కాబట్టి అప్పుడు యెహోవా ఇంపైన సువాసనము నాగ్రహించెను. ఇంకా మీదట నరులను భూమి మీద మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయము, ఆలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులకును సంహరింపను. భూమి మీద ఉన్న అంతవరకు వేసవి కాలము, కోతకాలము, శీతోష్ణము, వేసవి శీతాకాలములు రాత్రింబగలు ఉండక మానవు. హృదయములోని అనుకునేను. దేవుడు తన హృదయంలో అనుకున్నాడు. కాబట్టి ఇక మీదట నేను కీడు రప్పించను అని దేవుడు మరి తన బాల్యం నుండి, అంటే నరుల హృదయములు వారి ఆలోచన బాల్యం నుండి చెడ్డది. కాబట్టి జీవము ఇక మీద నేను జీవులను సంహరింపను. కాబట్టి ఇక మీదట నేను సంహరింపను అంటూ దేవుడు మరి ఆది కాండంలో దేవుడు చెప్తూ ఉంటున్నాడు. అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఆ ఘోరమైన వ్యాధిని, ఆ ఘోరమైన పాపాన్ని ఎక్కడి నుంచి మనం కడుక్కునాలో, ఎట్లా కడుక్కుంటే మనకు శుద్ధులం అవుతాము అని మనము ఆలోచించినట్టయితే దేవుని వాక్యము మనకు ఏం చెప్తుంది, ఏమి తెలియజేస్తుంది అనగా, మనము పవిత్రము కావాలని, పరిశుద్ధులము కావాలని మాత్రమే మరి బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. మనలో చెడు ఏదైనా ఉంటే అదుగా రాసినారు బైబిల్లో, మనలో మంచి ఏది ఉంటే అదుగా అప్పటి భక్తులు వాళ్ళు చేసిన దాన్ని రాశారు. కాబట్టి మనము చెడు చేయకూడదు, మంచి చేసుకునేటట్టు, మంచి దేవుడు చెప్పినది చేసేటట్టు మనం బ్రతకాలనేది దేవుడు కోరుతుంటున్నాడు. 2 కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ మరి దేవుని యొక్క మరి మాటలుగా ఉంటూ చూస్తుంటున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి పాతవి అనేది మన పాత జీవితాన్ని, పాతదన్నిటినీ తీసివేయాల, కొత్త జీవితాన్ని మనం ఆరంభించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీతియుక్తమైన మరి పని చేసినప్పుడు దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. మరి అపవిత్రమైన పనులు చేసినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడేవాడు ఉంటాడు. ఆయన బాధ పెట్టకూడదని దేవుడు కోరుతున్నాడు. మరి రోమాపత్రి మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో, శరీరం మూలముగా జన్మించిన శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. కాబట్టి ఏ విధంగా నువ్వు గురుగులు వేస్తే గురుగులు విత్తుతావు, గోధుమలు వేస్తే గోధుమలు విత్తుతావు. మరి ఏది నువ్వు కొయ్యాలో, ఏది విత్తాలో అనేది మరి నా జీవితంలో దేవుడు సరైన వ్యక్తిగత జీవితం అనేది మనిషికి అవసరం అనేది, సరైన జీవితం అనేది అవసరం అనేది దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మంచి ప్రవర్తన మనిషికి అవసరమై ఉంటుంది. కాబట్టి గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చెప్పే మాటలను మనం వినడానికి ప్రయత్నించాలి. మరి చూసినట్టయితే రోమాపత్రిక 7వ అధ్యాయము మరి 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైన చేయవలనే కోరిక నాకు కలదు కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. కాబట్టి మంచిది చేయాలనే కోరిక ఉంది కానీ దాన్ని చేయడానికి దానికి అభ్యంతరం అవుతుంది. కాబట్టి మనము
మంచి చేయాలని చూసినప్పటికీ ఏదో ఒక దురాత్మ, ఏదో దుష్టశక్తి మనల్ని అడ్డుకునేదిగా ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థన చేసి దాన్ని దూరపరుచుకునాలా, దేవుని శక్తి ద్వారా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతుంటున్నాడు. అది మొదటి యోహాను పత్రిక 2:15 వచనంలో, ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకండి, ఎవడైనాను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి లోకాన్ని, లోక ఆశలను మనం ప్రేమించకూడదు, లోక తత్వాన్ని మనం అనుసరించకూడదు, లోకం చెప్పినట్టు మనము చేయకూడదు. కాబట్టి ప్రజాస్పందన మనకు అవసరం లేదు, దేవుని స్పందన మనకు అవసరం. దేవుడు చెప్పినట్టు మనం వినడానికి ప్రయత్నించాలా. నోవహు ఏ విధంగా అయితే నాటి కాలంలో దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడో ఆ మాటలు మనముగా వినడానికి ప్రయత్నించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సత్యాన్ని మన జీవితంలో దేవుడు నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం మనముగా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి నమ్మి బాప్తిసం పొందేవానికి రక్షణ అవసరమే ఉంటుంది. కాబట్టి ఆ రక్షణను మనము మరి అనేకులకు తెలియజేసేవారుగా ఉండాలా, అనేకులకు దేవుని యొక్క సందేశాన్ని అందించేవారుగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆయన కృప, ఆయన ప్రేమను వెల్లడపరుస్తున్నప్పుడు మనము దానికి సంసిద్ధులమై ఉండాలా. కీర్తన గ్రంథం 103:10 వచనంలో, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కాబట్టి యేసు ప్రభువే మన కొరకు మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచినాడు. ఆ సమాధిని గెలిచిన దేవుడు మనల్ని కూడా మరి పాపం నుండి, శాపం నుంచి తప్పించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆయన కృపచేత, ప్రేమ చేత నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు నోవహు ఏ విధంగా దేవునికి సాక్షిగా ఉండి మరి తన జీవితము, తన మరి మనస్తత్వము ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. ఆ విధమైన మరి మనస్తత్వము, ఆ విధమైన మరి మనము చేసినట్లయితే దేవునికి మరి మనము ఎంతో మరి దేవుని యందు మనం నడిచేవారిగా ఉంటాం. కాబట్టి నోవహు మానవ జాతి ఆవిర్భావంగా ఉన్నట్టు చూస్తుంటాం. నోవహు మరో యుగ పురుషుడు, శతకర్తగా చూస్తుంటున్నాం. నోవహు తన తరములో మరి మనుషులలో అందరిలోనూ దేవునికి మరి నచ్చిన వ్యక్తిగా, దేవుడు నడిపించిన వ్యక్తిగా 120 సంవత్సరాలు మరి దేవుడు చెప్పినట్టుగా మరి ఓడ నిర్మించినాడు, దేవుని కార్మికునిగా పనిచేశాడు. అదే సమయంలో దేవుని ఉద్దేశమును బోధకుడై, ప్రబోధకుడై, నిర్వాహకుడై, దైవ సేవకుడై, గొప్ప వ్యక్తిగా ఒక ఓడను నిర్మించి ముగించాడు. తన కుటుంబాన్ని అందులో ప్రవేశపెట్టాడు. క్షేమము, భద్రత అతనికి మరి ప్రార్థనలో మరి దేవునిలో భయభక్తులు కలిగి మరి జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. కాబట్టి తన స్వరమును, దేవుని ఒక మాటను వింటూ వచ్చాడని మనం చూస్తుంటున్నాం. మరి అంతే మాత్రం కాకుండా తనకు క్షేమము, భద్రత దేవుడు కలుగజేసినట్టు చూస్తున్నాము. మరి మనము చూసినట్టయితే 2వ ఆరంభంలో మహాశ్రమల కాలంలో మరి రోములో హతసాక్షులను చూస్తుంటాం. వారి కళేబరాలు సామాజిక మరి పట్టణంలో భద్రత చేయబడినవని వారి సమాధులపై చెక్కబడిన చిత్రములే మనకు లభిస్తున్నాయి. రక్షణ మనకు యేసుక్రీస్తునందే లభించింది. రక్షణకు చారిత్రక క్షేత్రము నరులో చెడుతనమని దేవుడు చూస్తూ ఉన్నాడు. మానవుని అంతరింద్రియమును పరీక్షిస్తున్నాడు. మరి మంచిగా దేవుని భయపడి మరి దేవుడికి విధేయత కలిగి మనము జీవిస్తే మంచి ప్రయోగం కలిగి ఉంటామని దేవుడు చెప్తుంటున్నాడు. కాబట్టి హృదయము పూర్వకముగా దేవుని చూడాలని అట్టి వారే ధన్యులని మనం చూస్తుంటున్నాం. కాబట్టి కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పినాడు, పలికినాడు, దాన్ని చెప్తున్నాం. దేవుడు తేటగా అన్నాడు, చీకటిలో ఉండకుండా దేవుని
కన్నులకు కనబడుతున్నది. కాబట్టి దేవుడు చూస్తున్నాడు సమస్తం. యాకోబు ఆదాము వారిని ఆదాము అక్కడ తోటలో దాపెట్టుకున్నప్పుడుగా దేవుడు చూశాడు. అలాగనే యాకోబు వారిని వీరిని మోసం చేసినప్పుడుగా దేవుడు చూసినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగనే ఆకాను చౌర్యం చేసినప్పుడుగా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా చూసినట్లయితే దేవుడు తనను అప్పగించబోయే ఇస్కరియోతు యూదా మనసును కూడా చూశాడు. కాబట్టి పేతురు కూడా నేను నిన్ను అప్పగించాలని బొంకినప్పుడు కూడా దేవుడు తననుగా చూసినట్టు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి అందాకెందుకు ఇప్పుడు నీవు నేను దేవుడు చూడకుండా ఉన్నాడంటే మనల్నిగా దేవుడు చూస్తున్నాడు, మనల్నిగా గమనిస్తున్నాడు. వీళ్ళు ఎలా జీవిస్తున్నారో దేవుని యందు నమ్మకంగా మనం జీవిస్తున్నామా లేకపోతే దేవునికి దూరంగా జీవిస్తున్నామా అనేది దేవుడు అంతా గమనిస్తున్నాడు. అంతా సమస్తము సరైన విధంగా నడవాలని ఆయన గమనించినట్టు బైబిల్లో ఒక చెడు ఉంటే దాన్ని రాశాడు, మంచి ఉంటే దాని గురించి రాశాడు. కాబట్టి ఎవరైనా చెడు వ్యసనాలకు చెడు జీవితానికి దేవుని నమ్మినాక వెళితే వారికి నిత్య నరకం ఉంటుంది. కానీ ఎవరైతే వారు ఒప్పుకొని బాప్టిజం తీసుకున్నా కానీ వారు దేవునిలో ఉంటూ క్షమాపణ వేడుతూ ముందుకు వెళితే వారికి పరలోకం ఉంటుంది. కాబట్టి పాపులైనా దేవుని నమ్మని వారైనా వారు కూడా ప్రభు అంటున్న వారు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం ఉండదు. కాబట్టి ఎవరు చెప్పనే మాట దేవుడు చెప్పినది, కొత్తగా జన్మించు, పాతది వదులుకో. కాబట్టి పాతది కాకి లాంటిది, కొత్తది పావురం లాంటిది. మనం కాకి స్వభావం కావాలన్నా లేకపోతే పావురం స్వభావం కావాలనేది మనము నిర్ణయించుకునాలా. సావధాన్ సతర్ మనము ఎల్లప్పుడూ ఆ విధంగా జీవించినట్టు మనం సిద్ధపడదాం. దేవుడు ఆ విధంగా మనం నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల తండ్రి, నీ మాటలు నీ సత్యాన్ని నీ ప్రజలకు మేము విన్నాం తండ్రి. వాటిని మా హృదయాలపై ముద్రించండి తండ్రి. రాబోయే దినాల్లో నీ వాక్యము శక్తి ప్రజల మధ్య ఉండగలనట్టు సహాయం చేయమని, శత్రుకార్యంలోకి వచ్చి దూరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.